చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ఇప్పుడు రైతుల్ని మోసం చేస్తుందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్. కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఇక్కడికి వచ్చే ప్రతి గింజ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. హుజూర్నగర్, కోదాడ రెండు కళ్ళు అన్న ఉత్తమ్ దంపతులు ఎక్కడ పోయారని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేయకుంటే కోదాడ వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పంటలేసి కోతలు మొదలయ్యి ఒక 10 రోజులు 15 రోజులు వచ్చింది. హడావుడిగా ప్రభుత్వం ధాన్యం అంతా కొనుగోలు చేస్తాం, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం, అందరికీ 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి ఎన్నికలలో చెప్పి చివరికి వచ్చేటప్పటికి సన్నాలకు అనే పేరు మీద తప్పించుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తాం. సన్నాలకు కొంటదో ఇంకా వేరే కొంటదో కానీ ఆ కొనేదన్నా ఏమన్నా కొంటే బాగుంటుందనే అభిప్రాయంతో ఇవాళ రైతులందరూ ఎదురు చూస్తూ ఉంటే గత 15-20 రోజుల క్రితం హడావుడిగా వచ్చి టెంట్ వేసి బ్యానర్లు కట్టుకొని కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్లు కట్ చేసి శంకుస్థాపనలు చేసి ఐకేపీ సెంటర్లని సమన్వయ గ్రూపులు అని చెప్పేసి కొంటారని చెప్పేసి రైతులను మభ్యపెట్టారు. ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు చివరి గింజ వరకు కొంటామని చెప్పేసి అభూత కల్పనలతోనే రైతులను ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి ఇలా ధాన్య ప్రాసులు ఈ సెంటర్కు తీసుకొచ్చి 15 రోజుల క్రితం ధాన్యం పోస్తే నిన్నటి సాయంత్రం వరకు ఈ ధాన్యం మేము కొనము, మాకు ప్రభుత్వం నిర్ణయించింది కొన్ని రకాల ధాన్యాలే కొనాలి, ఆ ధాన్యాలు కొనాలని నిర్ణయించిన లిస్టులో మీ ధాన్యం లేదు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. ఒడ్డు ధాన్యం కొంటానన్నారు, కొంటలేంత వరి కొనుక్కుంటా చేసుకొని దళాలిని 3 ఎకరాల పొలం వేసిన ఎర్రారం సూర్యాపేట జిల్లా మండలం ఇంతవరకు రాలే, కొనలేదు, పింఛన రాలే, వెయ్యి రాలేదు, రుణమాఫీ కాలే, రైతు బంధు వేయలే, ఇంతవరకు కేసీఆర్ అయితే ఎరకాల 2 తడలు వేసాడే, 1 తడవ కూడా వేయలే.